బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాకినాడ జిల్లా ఎర్రంపాలెంలో దారుణం చోటు చేసుకుంది. ఇన్స్టా రీల్ చూసి ఉమ్మెత్త పువ్వుతో కర్రీ వండింది ఓ కుటుంబం. ఉమ్మెత్త ఆకులు వాటి పువ్వులు వేసి పప్పు చేసుకుని తింది ఆ కుటుంబం. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర అస్వస్థకు గురయ్యారు ఆ కుటుంబంలో. వీళ్ళని హాస్పిటల్కి తరలించడం జరిగింది చికిత్స నిమిత్తం. ప్రస్తుతం విషమంగా ఉంది ఈ నలుగురి పరిస్థితి. బాధితులు వీరలక్ష్మి, గంగాభవాని, జయలక్ష్మి వీరబ్బులుగా గుర్తించారు. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఆ ఇంటిలోని ఈ ప్రమాదం జరిగింది. సాధారణంగా ఇన్స్టా రీల్ చూస్తూ ఉంటారు కొంతమంది, యూట్యూబ్ వాటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసి వాటిని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, వాటిని ట్రై చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, లేకపోతే వివిధ రకాల కూరలు వండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వాటి సోర్స్ ఏంటి, వాటి గురించి ఒక 2-3 సార్లు చూసి అవి నిజంగా ఆరోగ్యానికి కరెక్టేనా, అది గతంలో ఎప్పుడైనా ఎవరైనా చేస్తున్నారా, చేస్తుంటే వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, ఇవి కూడా తెలుసుకొని చేస్తే బాగుంటుంది. ఏదో ఇన్స్టాలో చూసాను లేకపోతే యూట్యూబ్లో చూసానని చెప్పి చేసేసుకుంటే మన ప్రాణాల మీద తెచ్చుకుంటే ఎవరు దానికి బాధ్యులు? కాకినాడ జిల్లా ఎర్రంపాలెంలో దారుణం జరిగింది. ఇన్స్టా రీల్ చూసి ఉమ్మెత్త పువ్వుతో కర్రీ వండుకుంది ఓ కుటుంబం. ఉమ్మెత్త ఆకులు వాటి పువ్వులు వేసి పప్పు చేసుకుని తింది ఆ కుటుంబం. నలుగురికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఆ కుటుంబంలో. వారిని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం విషమంగా ఉంది నలుగురి పరిస్థితి. బాధితులు వీరలక్ష్మి, గంగాభవాని, జయలక్ష్మి వీరబ్బులుగా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారడమే కాదు, ఆ కుటుంబంలో విషాదాన్ని కూడా తెచ్చిపెట్టింది. ఎందుకంటే హాస్పిటలైజ్ పాలవ్వడం, అది కూడా ఉమ్మెత్త పువ్వుతోన. సాధారణంగా మనకి చిన్నప్పుడు క్లాసెస్లో చెప్తూ ఉంటారు ఉమ్మెత్త పువ్వుకి సంబంధించి. జియాలజీలో మనకు వస్తూ ఉంటుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. వాటి గురించి మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు, బయాలజీ, జువాలజీ, సైన్స్ గురించి మాట్లాడినప్పుడు ఉమ్మెత్త ప్రస్తావన వస్తూ ఉంటుంది. అండ్ ఇక ధార్మికంగా వచ్చినప్పుడు ఉమ్మెత్త పువ్వుని శివుడికి సమర్పిస్తూ ఉంటారు, శివుడి పూజలకు ఉపయోగిస్తూ ఉంటారు. సో అంతవరకు వాటిని ఉపయోగించడం అనేది ధార్మికంగా కావచ్చు, లేకపోతే ఇటు సైన్స్ పరంగా కావచ్చు, ఎక్కడ ఎలా ఏ విధంగా ఉపయోగించాలో వాటిని ఆ విధంగానే ఉపయోగిస్తూ ఉంటారు. ఇక వండుకు తినే అంశం అంటారా, అఫ్కోర్స్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వాతావరణం బట్టి ఆయా ఆహార పదార్థాలు అక్కడ ముడిపడి ఉంటాయి. కొన్ని చోట్ల వేడి వస్తువులు తినకూడదంటారు, అంటే వేడి చేస్తుంది కాబట్టి. కొన్ని సందర్భాల్లో ఆయా ప్రాంతాలకు సంబంధించి, ఎందుకంటే కేరళలో కొబ్బరి నూనెతో వాళ్ళ వంటకాలు వండుకుంటుంటారు, వాళ్ళకి బాగా రుచికరంగా అనిపిస్తూ ఉంటుంది, తింటూ ఉంటారు. మన వైపు వచ్చినప్పుడు కాస్త అది ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే రుచి బట్టి బేస్ అయి ఉంటుంది, కానీ ఆరోగ్యం పట్ల ఇబ్బంది కాదు కదా. సో రుచి ఆయా ప్రాంతాలకు తగినట్టుగా కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు, కొంతమందికి యాక్సెప్టెన్స్ లేకపోవచ్చు. అంతవరకు ఓకే, దట్స్ ఫైన్. బట్ అది ఎప్పుడు తెలిసింది, అది ఎవరైనా ఒక కొత్త ప్రయత్నం చేసిన తర్వాత కొత్త ప్రయత్నంలో వాళ్ళు బాగుండాలంటే రుచి విషయానికి వెళ్ళొచ్చు. కానీ ఎప్పుడో ఎవరో ఏం చేశారో తెలియదు, వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు. సారీ టు సే దిస్ వర్డ్. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఇదే కాదు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత వింత వింత పోకడ్లు అంతా కూడా. వాళ్ళేదో కొత్తగా చేశారు, నేనేదో కొత్తగా చేశాను, వాళ్ళేదో కొత్తగా చేశారు, వాళ్ళు వండుకున్నారు, నేనేదో కొత్తగా వండుకు తినాలి. నిన్న మొన్న కాదు, ఒక 3 days బిఫోర్ అనుకుంటా, నా కొలీగ్ కళ్యాణ్ ఇన్స్టాలో ఒక రీల్ చేశారు. అవును, కాస్త మీరు వెళ్ళి చూడండి. ఆ రీల్లో ఒక ఆయన మురికి కాళ్ళలో దిగి మరీ తింటాడు ఏకంగా. రీల్స్ పిచ్చి ఎంతకు వెళ్ళిపోయిందంటే, ఇప్పుడు ఆ వ్యక్తి, ఆ ఇన్ఫ్లుయెన్సర్, సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ కారణంగా ఆ వ్యక్తి చేశాడని చెప్పి ఇంకో వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఆ వ్యక్తి బాగానే ఉన్నాడో లేదో తెలియదు. అండ్ అక్కడ ఇన్ఫ్యాక్ట్ కళ్యాణ్ ఆ వీడియోలో మీకు చూపించాడు కూడా. ఒక వ్యక్తి ఒక బన్న తీసుకెళ్ళి కుళ్ళు కాళ్ళలో ముంచుకొని తింటూ ఉంటాడు. సో అది మనకి ప్రమాదం అని తెలుసు కాబట్టి మనం చెయ్యం, అంతే కదా. నేను చెప్తోంది బోటం లైన్ ఏంటంటే, ప్రమాదం అని తెలిసి మనం చెయ్యం. కాబట్టి మనకు ప్రమాదం అవునో కాదో తెలియనప్పుడు ప్రయత్నాలు ఎలా చేస్తాం? మన ఆరోగ్యాన్ని ఫలంగా పెట్టి మన రుచి కోసం పాకులాడలేం కదా. అండ్ ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది, ఆ కుటుంబం ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. బట్ అంతకన్నా ముందు అక్కడ స్థానికులు రియాక్ట్ అయ్యారు, అక్కడ స్థానికులు ఏమంటారో ముందుగా చూద్దాం. అదే మా తమ్ముడేనండి అతను. అది మధ్యాహ్నం కూర ఏదో వండుకున్నారంటే పప్పులో వేసినారంటే ఆకు, అది ఉంతాకు ఏదో అంటున్నారండి. ఆకు వేసుకున్న గురించి భోజనం చేశారంటే, చేశాక ఒక 1-6 గంటకు తేడా వచ్చింది. ఇలా జరిగిందంట. ముందు పెద్దాపురం తీసుకెళ్లారండి, పెద్దాపురం తీసుకెళ్తే కాకినాడ తీసుకెళ్ళమన్నారంట. అదే మా తమ్ముడేనే. రైట్, అది అక్కడ
స్థానికులు చెప్తున్న మాట, వాళ్ళు ఏదో కూర వండుకున్నారు, ఆకులు తెచ్చుకునేదో వెంటనే వాళ్ళు అనారోగ్యం పాలయ్యారని చెప్పి. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు అప్డేట్స్ అందించేందుకు. ప్రకాష్, ప్రస్తుతం ఆ కుటుంబం ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంటి? సచిన్, ప్రస్తుతం అయితే వాళ్ళ కుటుంబ పరిస్థితి అయితే కొంచెం నలుగురు పరిస్థితి కూడా విషమంగా కూడా చెప్పుకొస్తున్నారు. వీళ్ళంతా కూడా గండేపల్లి మండలం ఎర్రపాలెం గ్రామానికి చెందిన వారు. వీళ్ళంతా ఒకే కుటుంబంలో వాళ్ళ ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో వచ్చి ఈ యొక్క అనారోగ్యం అంటే కొన్ని సమస్యలు ఇటువంటి కొన్ని ఆకుల్ని ఏదో ఆయుర్వేదంగా కొన్ని కూడా ఉపయోగిస్తుంటారు కొంతమంది. ఆ విధంగానే ఈ యొక్క ఉమ్మెంత ఆకుల్ని సంబంధించిన ఆ కూర తింటే కొన్ని అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని నమ్మకంతోనే ఈ విధంగా చేస్తూ ఉండొచ్చు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. కానీ కొన్ని ఇటువంటి సంఘటనలు కూడా అనేక ప్రాంతాల్లో కూడా జరిగాయి. అంటే ఆయుర్వేదంగా కూడా ఆ ఉమ్మెంత ఆకు మనం చూసాం. మీరు చెప్పినట్టుగా చిన్నప్పుడు పాఠాల్లో మనం ఉమ్మెంత పుష్పాన్ని ఒక చిత్రాన్ని గీస్తూ కూడా దాని యొక్క విలువలు, దాని యొక్క శాస్త్రీయ నామం ఎంతో ఉపయోగం అన్ని కూడా చెప్తుండేవారు. ఆ విధంగానే ఉమ్మెంత పువ్వుకి సంబంధించి ఆయుర్వేదంలో ఎన్నో ఔషధ గుణాలు ఉండడమే కాకుండా అనేక రోగాల నుంచి విముక్తి కలిగిస్తుందని కూడా చెప్పుకొస్తుంటారు. ఆ విధంగానే అది పర్యవేక్షణలు ఏదైతే దీనికి సంబంధించిన వైద్యులు ఉంటారో ఆ వైద్యుల సూచనల మేరకే దాన్ని మితిమీరు ఉపయోగించకూడదు. ఆ విధంగానే వాళ్ళు ఉపయోగించి అతి ఎక్కువగా ఇది కూర వండుకుని తిన్నారు, ఆ పప్పులు వేసుకుని కూర వేసుకుని తినడం వల్లే ఈ ప్రమాదం పొంచి వచ్చింది. ప్రాణాల మీదకైతే తెచ్చుకుని నలుగురు పరిస్థితి కూడా ఈ గండేపల్లి మండలం ఎర్రంపల్లికి సంబంధించినటువంటి ఒకే కుటుంబానికి చెందిన వీరలక్ష్మి, అలాగే గంగా భవాని, జయలక్ష్మి, వీరబ్బుల పరిస్థితులు అయితే నలుగురు పరిస్థితి కూడా విషమంగా ఉంది. దానికి ప్రత్యేకమైనటువంటి విరుగుడు కూడా ఉండదని కూడా చెప్పుకొస్తారు. ఎందుకంటే ఇది కేవలం ఏదైతే ఆయుర్వేదం సంబంధించిన మెడిసిన్ కాబట్టి ఇది మనం ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఇంగ్లీష్ మెడిసిన్ మరి ఎంతవరకు దానికి ఆ విరుగుడుగా మందుగా పనిచేస్తాయి కూడా తెలియని పరిస్థితి ప్రధానం కనబడుతుంది. ఇటువంటి సంఘటనలు కూడా అనేక సంఘటనలు గత 4 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో కూడా ఇటువంటి సంఘటన చోటు చేస్తుంది. వాళ్ళు కూడా ఇదే విధంగా ఉమ్మెంత ఆకు సంబంధించిన కూర వండుకుని వాళ్ళు కూడా తిన్నారు. తిని ఒకరు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా అప్పట్లో కూడా చూసాం. ఆ విధంగానే ఇప్పుడు మరి ఇటువంటి సంఘటన అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇది రేరుగా అనేక మంది అవగాహన లేకపోవడం వల్ల చేసేటువంటి పనులు, ఒక వైద్యుని యొక్క సలహాలు తీసుకునే కన్నా ఈ విధంగా ఇప్పుడంతా కూడా ఇన్స్టాగ్రామ్ లో రకరకాలుగా మన ఇంట్లోనే అనేక ఔషధ గుణాలు ఉంటాయి, వాటిని ఈ విధంగా వాడండి, ఈ విధంగా చేస్తే బాగుంటుందని కూడా అటువంటి సూచనలు మనం గుడ్డిగా నమ్మి చేస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు అనేది కూడా ప్రధానంగా ఇది ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యేకమైన